త్రిపురకి ఈ పెళ్లి ఇష్టమేనా? అవునంట పెద్దమ్మ గారు, త్రిపురకి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనట. నంబి గారు, వల్లిని మాట్లాడనివ్వండి. మీరే ఎందుకని చెప్తున్నారు? వల్లి, నువ్వు చెప్పమ్మా. నా పిల్లలకి ఇలాంటివి తెలియదు. నేను వాళ్ళకి ఎలాంటివి నేర్పించలేదు. ఏదో పెద్దమ్మగారు అడుగుతున్నారు కాబట్టి నేను అడ్డు చెప్పట్లేదు. మీ అనుమానం నిజం కాదు. అది ఇంకా చిన్నపిల్ల. ఇంతకన్నా అడిగి తనని ఇబ్బంది పెట్టకండి. వల్లి, నువ్వు వెళ్ళు. వల్లి, పెద్దమ్మగారు, నాతో ఏమైనా మాట్లాడాలా? నేనేమీ అనుకోను, అడగండి. ఏమీ లేదు. వెళ్ళు త్రిపుర, వెళ్ళు. ఆలోచించు. వీడు నీకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది. అదే కరెక్ట్. వెళ్ళమ్మా. సారీ టిప్పు, సారీ. ప్లీజ్ నన్ను క్షమించు. నా ఎంగేజ్మెంట్ ఆపడం కోసమే కదా నువ్వు కావాలని హారం మీద నీళ్ళు పోసావు. అవును, ఇందాక నా గురించి మా అమ్మకి చెప్పడానికి వచ్చింది కూడా ఈ ఎంగేజ్మెంట్ వద్దు అని చెప్పడానికేగా. లేట్ అయిపోయింది వల్లి, లేట్ అయిపోయింది. నువ్వెప్పుడు లేటే. కొంచెం ముందు నువ్వు నా మాట వినుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు, ఇలా జరిగేదే కాదు. హ్యాపీగా దాటేసేవాళ్ళం. జరగలేదు కదా, వదిలే. టిప్పు, బాధపడకు వల్లి. ఇందులో నీ తప్పేమీ లేదు. నా తలరాతలా జరగాలని రాసున్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? నువ్వన్నా ఇప్పుడు తెలుసుకున్నావు. మా వాళ్ళు ఇంకా వాళ్ళని గుడ్డిగా నమ్ముతూనే ఉన్నారు. సొంత బంధం కన్నా స్నేహబంధం గొప్పదని నిరూపించావు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,